Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, నేను విజయ్. నిన్న కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 20 రోజుల ముందుగానే ఎన్నికలు జరుగుతాయంటూ కూడా మంత్రులకు చెప్పారు. అయితే ఎన్నికలు ముందుగా రావడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అదేవిధంగా వైసీపీలో ఇప్పటికే 11 చోట్ల అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి, మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థులను మార్చి ఎంపీగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది. వైసీపీ టికెట్ల ఎంపికలో ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వెనకపడ్డాయా? దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సో జగన్మోహన్ రెడ్డి 20 రోజులు ముందుగానే ఎన్నికలు జరుగుతాయని కేబినెట్ సమావేశంలో మంత్రులకు చెప్పడం వెనక, అంటే ఈ 20 రోజులు ముందుకు రావడం వల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అంటారు కృష్ణాంజనేయులు గారు? ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి చర్చ ఒక ఏడాది నుంచి జరుగుతున్నటువంటి చర్చ వాస్తవంగా. అయితే ఈ ఏడాది నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే తెలంగాణ ఎన్నికలతో పాటు ఆంధ్ర ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద జరిగింది మొన్నట్లో. ఆల్రెడీ తెలంగాణ ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉందని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా గతంలో ప్రస్తావన చేశారు. అధికార పక్షం వాళ్ళు ముందస్తు ఎన్నికలు లేవని ఇప్పుడు వరకు చెప్పారు. నిన్న అనూహ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో బహుశా ఒక 20 రోజుల ముందు ఎన్నికలు షెడ్యూల్ వచ్చేదానికి అవకాశం ఉందని మాట్లాడటంతో ముందస్తు ఎన్నికల చర్చ అయితే మళ్ళీ మొదలైంది. అంటే 2019లో మనకి మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మే 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు మార్చి 10 అని అంటే ఇప్పుడు ఒక 20 రోజుల ముందు జరిగితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది అనమాట. అంటే మనకు మధ్యలో ఉంది ఒక నెల రోజులు మాత్రమే. కాబట్టి ఇది ముందస్తు ఎన్నికలు అంటామా కాదనేటువంటి విషయానికి కాదు, అంటే కొంచెం ముందుకు వస్తున్నాయి ఎలక్షన్స్. ఇది లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానంగా ఏమిటంటే ఎండాకాలము అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి అనేటువంటి అంశము, అదేవిధంగా ఇతర కరెంటు వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నిటిని అధిగమించడం కోసం బహుశా ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ చేసి ఏప్రిల్ కల్లా క్లోజ్ చేస్తారనుకుంటా మొత్తము అన్ని షెడ్యూల్స్ సంబంధించినటువంటి ఎలక్షన్స్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక రకంగా ఒక నెల రోజుల ముందుకు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని అంటే ఎవరు తొందరగా ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే వాళ్ళకి లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగని ఖచ్చితంగా ఎన్నికల్లో ముందుకెళ్ళిపోయిన వాళ్ళందరికీ లాభం ఉంటది, వెనకొచ్చిన వాళ్ళకి నష్టం ఉండదు అని చెప్పలేము. ఎందుకంటే మీరు మొన్ననే చూశారు తెలంగాణ ఎన్నికలు. తెలంగాణ ఎన్నికల్లో ఏం చేశారు? బీఆర్ఎస్ అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తానికి టికెట్ ఇస్తే చేస్తున్నామని చెప్పేసి అభ్యర్థులను ప్రకటించేసి వాళ్ళు ఎన్నికల సభలకు కూడా వెళ్ళిపోయారు. కేసీఆర్ సుమారు 100 సభల్లో మాట్లాడాడు. అప్పటికి అసలు కాంగ్రెస్ వాళ్ళు సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అంటే ఒక నెల రోజులు ముందుకు రావడం వల్ల మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 8 నుంచి 10 మందికి మాత్రమే మినహాయిస్తే మిగిలినటువంటి సిట్టింగ్లందరూ కూడా టికెట్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సో అక్కడ వచ్చినటువంటి ఫలితాలనే ఇప్పుడు ఆధారంగా చేసుకొని, అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మార్చుకొని వైసీపీ ఇప్పుడు తాజాగా సిట్టింగ్లు మార్చేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అందుకనే తెలంగాణ ఫలితాల వల్ల ఇప్పుడు వైసీపీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చా? తెలంగాణ ఫలితాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాజకీయ పార్టీలు దాన్ని పాఠంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని కేసీఆర్ తెలిసినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వటం వల్ల, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే వేరే పార్టీలకు వెళ్తే కొంత గందరగోళం ఏర్పడిద్దనే దాని మీద ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అది వాళ్ళకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి ముందే గమనించారు. ఐపాక్ సర్వేలు అవన్నీ కూడా తెప్పించుకున్నారు. గతంలో ఏడాది క్రితమే జగన్మోహన్ రెడ్డి చెప్పారు 72 మంది గ్రాఫ్ పడిపోయి ఉంది, మీరు గినా మీ గ్రాఫ్ పెంచుకోకపోతే, జనంలో తిరగకపోతే నేను మిమ్మల్ని మార్చేస్తాను అనేటువంటి విషయాన్ని ఏడాది క్రితమే చెప్పారు. ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో ఈ విధమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి మనం ఇవి ఖచ్చితంగా మార్చుకోవాలి అనేటువంటి విధంగా 72 మందిలో ఇప్పుడు సుమారుగా 50 మంది వరకు ఆ అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం ఉంది. అయితే 11 మంది మనం 11 నియోజకవర్గాల్లో మార్చారు. దాంట్లో 3 మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు 3 మంత్రులు ఒక చోట నుంచి ఇంకొక చోటకి మార్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కొత్త ముఖాలను కొన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఈ 11 మంది దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పు జరుగుతుంది. ఒక 20 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం.
కొత్త ముఖాలను ప్రవేశపెట్టడం అన్నమాట. మరి ఇది తెలంగాణలో మరి ఆ విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, ఇక్కడ మారుస్తున్నారు కాబట్టి ఇక్కడ గెలుస్తారా అనేటువంటిది కూడా అందరూ అడగవచ్చు. ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదని. మీరు ఒక్కసారి మనము ఈ తెలంగాణ ఎన్నికల 4 నెలల ముందు జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలకు వెళ్దాం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కనుక మనం ఒకసారి గమనిస్తే, అక్కడ బీజేపీ, అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 39 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వలేదు. 50 మంది వరకు కొత్త ముఖాలను పెట్టింది. తీరా వచ్చేసరికల్లా ఏమైంది? బీజేపీ ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఫలితం. అంటే అందుకని ముఖాలను మార్చినంత మాత్రాన, సిట్టింగులు మనం కల్పించినంత మాత్రాన గెలుస్తాం అనేటువంటిది కూడా అట్లా మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఇది అయితే లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా జాగ్రత్త తీసుకుంటుంది. ఇక్కడ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెబుతుందంటే, ఓడిపోతారు అని మా అభ్యర్థులను మేము మార్చడం లేదు, గెలిచే వాళ్ళ కోసమే మేము మార్పు చేర్పులు చేయటం లేదు, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం మేము ఈ విధమైనటువంటి ఈ షఫ్లింగ్ చేస్తున్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ బలహీన వర్గాలకు అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభ్యర్థులను మారుస్తున్నామంటూ కూడా చెప్పారు. అంటే ఇప్పటి వరకు అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఆ స్థానాల్లో బీసీలకు మేము హై ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి అక్కడ చేంజెస్ జరుగుతున్నాయని చెప్పని వైసీపీ వాదిస్తుంది. అయితే దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిజంగానే ఒకవేళ బీసీలకి ప్రయారిటీ ఇస్తే పులివెందులో కూడా బీసీ టికెట్ ఇస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దాన్ని ఏమంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రశ్నలు కొన్ని అయితే మాత్రం ఇమెచ్యూర్ గా ఉన్నాయి. ఒకటి, నేను పెద్ద ఆయన నాయకుడు మెచ్యూరిటీ లేదని నేను అన్నాను, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కింది స్థాయి నాయకులు మాట్లాడాల్సినటువంటి ఒకటి ఏమిటి అని అంటే, పులివెందల్లో కానీ, లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే నారా లోకేష్ మంగళ కానీ, వీళ్ళు ఒక కీలకమైనటువంటి నాయకులు, ముఖ్య నాయకులు ఒక నియోజకవర్గంలోనే పోటీ చేస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు మిగతా రాష్ట్రం అంతా ప్రచారం చేయాలి కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళ నియోజకవర్గం మీద పెడితే కుదరదు. కంటిన్యూస్ గా ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. కుప్పం నుంచే రెగ్యులర్ గా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు కదా. మీకు అందుకనే కడపలో ఎస్సీ నియోజకవర్గం ఒకటి, అదే విధంగా ముస్లిం, ఈ 2 తప్పితే అన్ని రెడ్లకి ఇచ్చేసారండి మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్. అది ఇప్పుడు మార్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం, రాయలసీమ కాదు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 49 మందికి 175లో మొన్న సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ సంఖ్యనే గణనీయంగా తగ్గించబోతున్నాడు. బీసీలకి ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బీసీ జపం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటే, ఈ రోజున చాలా కీలకమైనటువంటి అంశం, తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ వెనకాల, పవన్ కళ్యాణ్ ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళ వెనకాల వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 65 లక్షల ఓట్లు. అవి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని ఓడించాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో 25 లక్షల ఓట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే కాపులు వాస్తవంగా. ఇప్పుడైతే మాత్రం 65 లక్షల ఓట్లు, మెజారిటీ ఓట్లు జనసేన తెలుగుదేశం వైపు వెళ్ళేటువంటి అవకాశం. అందుకనే కాపుల ఓట్లు టీడీపీ జనసేన పార్టీ కూటమికి స్ప్లిట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు బీసీల మీదే కాన్సన్ట్రేట్ చేశారు వైసీపీ అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అందుకనే బీసీ ఓట్లు, బీసీలు గతంలో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి వెన్నుముగ్గా పనిచేశారు బీసీలు. కానీ 2019 ఎన్నికలు వచ్చేసరికల్లా బీసీ ఓట్లు కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం బీసీ ఓట్లను అత్యధికంగా తన వైపు తిప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహం పొందుతున్నారు. మొత్తము 4 కోట్ల ఓటర్లు ఉంటే 1,45,00,000 ఓటర్లు బీసీ ఓటర్లే ఉన్నారు. అది కూడా కాపుల్లో ఉండేటువంటి ఇంకా అదనంగా ఓసీ కాపులు కాబట్టి బీసీ కాపుల్లో 40 లక్షల మంది బీసీ ఓటర్లు ఉన్నారు కాపుల్లో. అదే విధంగా ముస్లింలో ఉండేటువంటి కాపుల్లో కూడా ఒక 20 లక్షల మంది బీసీ కాపులు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 2,10,00,000 మంది బీసీ ఓటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓటర్లకి అట్రాక్ట్ చేయగలిగితే మళ్ళీ ఖచ్చితంగా విజయం తనకు వస్తుందని జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు. అయితే దానికి అందుకు బ్రాండింగ్ కూడా ముందే చేసుకున్నాడు. ఆర్ కృష్ణయ్య అనేటువంటి ఒక బీసీ నాయకుడు, బీసీ సంక్షేమ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన బీసీ నాయకుడు ఉన్నారు కాబట్టి, అంటే ఒక నాయకుడికి రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన మొత్తం బీసీలంతా కూడా అటువైపు వెళ్లే ప్రయత్నం జరుగుతుందంటారా? ఇక్కడ విజయ్ గారు, కొంతమంది ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఉంటుందండి. మీరు ముద్రగడ్డ పద్మనాభం గతంలో కాపుల మొత్తానికి కూడా ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు గొప్పగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే ముద్రగడ్డ పద్మనాభం అంత ప్రభావం ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ముందుకు వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కొంత అట్రాక్షన్ అయితే ఉంది. ఇప్పుడు బీసీల్లో కృష్ణయ్య అని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో
ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీగా చూస్తారు బీసీలు. ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు అంత కీలకమైన నేతగా ఎదిగినటువంటి వాళ్ళు లేరు. కృష్ణయ్య మీద మాత్రమే ఆధారపడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నెల్లూరులో కానీ బేదా బయట వ్యక్తుల్ని, బయట రాష్ట్రాల వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలు ఓట్లంతా కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రశ్న. అవును, ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తారు. అయితే కృష్ణయ్య వల్ల ఉపయోగం ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నారు అంటే, కృష్ణయ్యకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్ళ బీసీ సంక్షేమ సంఘంతో పాటు అన్ని రకాల బీసీ కులాల్లో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాయకులందరితో కూడా ఈ రోజున సమావేశాలు పెట్టి, ఈ రోజున చాప కింద నీరులాగా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఈ 4.5 సంవత్సరాల్లో మాజీ మంత్రి కొల్లూరు రవీందర్ని వాళ్ళు బీసీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా పెట్టింది. అచ్చెన్నాయుడు మాకు అసలు అధ్యక్షుడే అచ్చెన్నాయుడు మా పార్టీకి అని కూడా చెప్తారు. అచ్చెన్నాయుడుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అందరికి తెలిసినటువంటి విషయమే. జాతీయ అధ్యక్షుడిగా ఏమో చంద్రబాబు నాయుడు ఉంటాడు, ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఉంటాడు. వాళ్ళిద్దరు నిర్ణయాలు తప్ప అచ్చెన్నాయుడు ఏం చెప్పగలుగుతాడు? తాలూకం తప్ప. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో న్యూట్రల్ గా ఉండేటువంటి బీసీ సంఘాలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసంగా మీటింగులు పెట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైపు అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరగల. ఆ ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తనకు ఈ బీసీ ఓటు రాతే ఓడిపోనుందో ఈ 6 నెలల నుంచి కీలకంగా జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులన్నింటినీ కూడా బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ల మీద పెట్టాడు. అందుకనే సాధికారత, ఇప్పుడు సామాజిక సాధికారత బస్సు యాత్ర, ఇదందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా అది ఫెయిల్ అయింది, అక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన నాయకులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అందరు జనం ముందుకు పంపించేశారు జగన్మోహన్ రెడ్డి. ఏమేం చేశారు ఈ సామాజిక వర్గాలు కానీ వాళ్ళతో చెప్పిస్తున్నాడు. అది అక్కడ జనం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటి దానికన్నా ప్రచారం, విస్తృతమైనటువంటి ప్రచారం. నవరత్నాలని బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలకు ఏమేం చేస్తుంది జగన్మోహన్, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది. కృష్ణాంజనేయులు గారు ఆల్రెడీ వైసీపీ అధికార పార్టీ, అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ అందరికంటే ముందుగానే టికెట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్కి సంబంధించి, అంటే ఏదైతే సెలక్షన్ సంబంధించినటువంటి ఒక కమిటీ ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే కొన్ని చోట్ల కూడా చేంజెస్ జరిగాయి, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కసరత్తు కూడా జరుగుతోంది. అయితే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి కూడా అసలు ఎన్ని స్థానాల్లో ఈ 2 పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది అనే దాని మీద ఒక స్పష్టత రాలేదు. ఇంకా కూడా టికెట్ల ఎంపిక కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ 175 అంటే అన్ని కవర్ కాకపోయినప్పుడు కూడా అతను వెళ్ళినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఏంటి, అభ్యర్థి ఎవరు, దానికి సంబంధించినటువంటి విషయంలో మార్పు చేర్పులు అన్ని చేసుకుంటా వెళ్ళిపోయారు. అంటే దాదాపుగా అభ్యర్థుల ప్రకటన పాదయాత్ర ముగిసి 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అయితే విడిగా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ చివరి వరకు కూడా నామినేషన్ల చివరి వరకు కూడా ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో కొంత వెనకబడటం అనేటువంటిది, కొంత గందరగోళం ఉండటం అనేది మైనస్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియని మీరు అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. ఏడాది క్రితం ప్రారంభించారండి జగన్మోహన్. నీ సమీక్ష సమావేశాలు మీరు మొదలు పెట్టినప్పుడు దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం దగ్గర నుంచి మా నమ్మకం నువ్వే జగన్ అని మళ్ళీ ఇంటికి పంపించి ఇప్పుడే వై ఏపీ నీడ్స్ జగన్ అని 3వ ప్రోగ్రాము. అంటే ఈ విధంగా ఇవన్నీ ఎన్నికల ప్రోగ్రామ్సే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 11 నియోజకవర్గాల నుంచి మొదలు పెట్టి మొత్తం అభ్యర్థులకు ఆల్రెడీ క్లారిటీ ఉన్న చోట ఇప్పటికే చెప్పేశాడు మీరు వర్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్పు చేర్పులు ఉన్నాయో వేగంగా ఇప్పుడు మార్పు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం. నాకు తెలిసి అయితే December 31 కల్లా, జనవరి వరకు బహుశా సంక్రాంతి కల్లా కూడా పూర్తి స్థాయి అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగబోతుంది అనేటువంటి స్పష్టం. కానీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి, ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. రేపొద్దున బీజేపీ వస్తుందా రాదా అని ఇంకా గందరగోళం కొనసాగుతుంది. పోనీ తెలుగుదేశం జనసేన మధ్య అయినా సరే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఆ సీట్లు ఏమిటి, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని, ఎంపీ సీట్లు ఎన్ని, వాటికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా? అది ఎంతవరకు రాలేదు. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 175 నియోజకవర్గాలు జనసేన సంబంధించిన వదిలి పెడితే వాస్తవంగా 64 నియోజకవర్గాల్లో సరైనటువంటి నియోజకవర్గ కన్వీనర్లు లేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి అంటే ఇంకా కూడా జనసేన తెలుగుదేశం అనేటువంటి ఎన్ని సీట్లు అనేది తేలకపోవటము, మేము ఇంకా బీజేపీ కలుస్తుందా లేదని తేలకపోవటము, లేదంటే సిపిఐ వస్తుందా లేదా సిపిఎం వస్తుందా, ఇవన్నిటి మీద ఒక క్లారిటీ లేకపోవటం, తేలకపోవటం అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఇది నష్టం కలిగించేటువంటి అంశమే.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు. ఇది సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఏదైతే కాపుల ఓట్లన్నీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కూటమికు స్ప్లిట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ బీసీల మీద టార్గెట్ పెట్టింది. అందుకే చాలా నియోజకవర్గాల్లో బీసీలకు ప్రయారిటీ ఇస్తూ కూడా వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తుందని, అదేవిధంగా ఇప్పటికే అంటే వచ్చే సంక్రాంతి నాటికి వైసీపీ మొత్తం అభ్యర్థులంతా కూడా ప్రకటించడానికి సిద్ధంగా అవుతున్నట్టుగా కృష్ణాంజనేయులు గారు చెప్తారు. కానీ ఇంకా కూడా టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి కూడా అంటే బీజేపీ కూటమిలోకి వస్తుందా లేదా అనేది ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. అలాగే ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ఈ విషయంలో వైసీపీ ముందంజలో ఉందని కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.